హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. లాస్ట్ వీడియోలో సిఎస్ఎస్లో ఐడి సెలెక్టర్ అట్లనే క్లాస్ సెలెక్టర్ గురించి చూసాం. ఈ వీడియోలో సిఎస్ఎస్ పొజిషనింగ్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ, బీటెక్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీగా సిఎస్ఎస్ పొజిషన్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. అట్లనే మీరు ఏదైనా వెబ్ డిజైనింగ్ నేర్చుకునేటప్పుడు కంపల్సరీగా సిఎస్ఎస్ పొజిషన్ అయితే రిక్వైర్డ్. మరి ఇక్కడ సిఎస్ఎస్ పొజిషన్ అంటే ఏందో ఒకసారి మనం చూద్దాం. ఈ సిఎస్ఎస్ పొజిషన్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు సెట్ పొజిషన్ ఫర్ ఎన్ ఎలిమెంట్. అంటే ఒక డాక్యుమెంట్లో ఒక ఎలిమెంట్ అనేది ఎక్కడ ఫిక్స్ చేయాలి, అంటే ఎక్కడ డిస్ప్లే చేయాలి, ఆ లొకేషన్, దాన్ని మనం పొజిషన్ అంటాం. అంటే ఇక్కడ సిఎస్ఎస్ పొజిషన్ అనేది ఒక ప్రాపర్టీ. సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ ఎలా అయితే ఉంటాయో అట్లనే ఒక పొజిషన్ అనేది కూడా సిఎస్ఎస్లో ఒక ప్రాపర్టీ. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక ఎలిమెంట్ని ఒక డాక్యుమెంట్లో ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది పొజిషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. ఎలిమెంట్స్ ఆర్ దెన్ పొజిషన్ యూజింగ్ ది టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ ప్రాపర్టీస్. అంటే ఇక్కడ ఎలిమెంట్ వచ్చేసి టాప్లో కానీ, బాటంలో కానీ, లెఫ్ట్లో కానీ, రైట్లో కానీ ఎక్కడైనా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ పొజిషన్ వాల్యూస్ ఏమేమి ఇవ్వాలి, ఎన్ని వేస్లో ఇవ్వచ్చు మనం అంటే దేర్ ఆర్ 4 డిఫరెంట్ పొజిషన్ వాల్యూస్. అంటే మెయిన్లీ 4 టైప్స్ ఆఫ్ పొజిషన్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాటిక్, సెకండ్ వన్ వచ్చేసి అబ్సల్యూట్, థర్డ్ వన్ వచ్చేసి రిలేటివ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఫిక్స్డ్. ఇక్కడ ఫస్ట్ స్టాటిక్ పొజిషన్ వాల్యూ ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ ది డిఫాల్ట్ వాల్యూ ఫర్ ఎలిమెంట్. అంటే ఎలిమెంట్కి పొజిషన్ మనం ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ వచ్చేసి స్టాటిక్ ఉంటుంది. ఒకవేళ మనం పొజిషన్ వాల్యూ ఏమి ఇవ్వకపోయినా స్టాటిక్ ఇచ్చినా అది డిఫాల్టే. చూద్దాం ఇంకేమంటున్నాం. ది ఎలిమెంట్ ఈజ్ పొజిషన్డ్ అకార్డింగ్ టు ది నార్మల్ ఫ్లో ఆఫ్ ది డాక్యుమెంట్. ది లెఫ్ట్, రైట్, టాప్ అండ్ బాటమ్ ప్రాపర్టీస్ డు నాట్ ఎఫెక్ట్ అన్ ఎలిమెంట్ విత్ పొజిషన్ స్టాటిక్. ఈజీగా మనకు అండర్స్టాండ్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక డాక్యుమెంట్ అనుకుందాం. ఇది ఒక వెబ్ పేజ్. క్లియర్. ఈ వెబ్ పేజ్లో బాడీ ట్యాగ్లో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక H1 ట్యాగ్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ వచ్చేసి ఎస్బీ టెక్ ట్యూట్స్ H1 క్లోజ్. నెక్స్ట్ ఒక బీ ట్యాగ్ కూడా రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్, బీ ట్యాగ్ కూడా క్లోజ్. ఫైనల్లీ బాడీ ట్యాగ్ క్లోజ్. ఇప్పుడు చూడండి. సో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ వచ్చేసి మనం ఇక్కడ సిఎస్ఎస్లో టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఆ మూడింటిలో మనం ఏ దానైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ అనుకోండి, హెడ్ సెక్షన్లో స్టైల్లో రాయాలి. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బీ ట్యాగ్కి పొజిషన్ కోలన్ స్టాటిక్, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ 100 పిక్సెల్, టాప్ 150 పిక్సెల్. ఈ విధంగా నేను ఒక ప్రాపర్టీని డిజైన్ చేసుకున్నాను. అంటే దీన్ని నేను స్టైల్ ట్యాగ్లో హెడ్ సెక్షన్లో రాస్తాను. సో వీటికి సంబంధించిన ప్రోగ్రామ్ క్లియర్గా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను క్లియర్ ప్రోగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనం స్టైల్ని ఈ విధంగా రాసినట్లయితే సో బీటాకి ఏం చేశానని పొజిషన్ స్టాటిక్ ఇచ్చాను, లెఫ్ట్ 100 పిక్సెల్, టాప్ 150 పిక్సెల్. సో ఇక్కడ పొజిషన్ స్టాటిక్ అంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఫస్ట్ ఇప్పుడు ఏముంది, ఇక్కడ H1 ట్యాగ్లో ఎస్బీ టెక్ ట్యూట్స్ ఉంది. ఇది నార్మల్గా మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది, ఎస్బీ టెక్ ట్యూట్స్. ఓకే, మరి ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ వెల్కమ్ బీ ట్యాగ్లో ఉంది, బోల్డ్ ట్యాగ్. సో దీనికి ఇమీడియట్గా ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోతూ ఉంటుంది. అంటే సో ఇక్కడ పొజిషన్ మీద స్టాటిక్ ఇచ్చాను. యాక్చువల్గా అయితే మనకు లెఫ్ట్ 100 పిక్సెల్, టాప్ 150 పిక్సెల్ ఆ పొజిషన్ తీసుకొని అక్కడ మనకి డిస్ప్లే అవ్వాలి. బట్ మనం యూజ్ చేసిన వాల్యూ ఏంటి పొజిషన్కి అంటే స్టాటిక్ యూజ్ చేసినాం. స్టాటిక్ యూజ్ చేసినప్పుడు నార్మల్ ఫ్లోగానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక లెఫ్ట్ కానీ, రైట్ కానీ, టాప్ కానీ, బాటమ్ కానీ ఏ వాల్యూస్ ఇచ్చినా ఇక్కడ ఏమి ఎఫెక్ట్స్ ఉండవు. క్లియర్. అంటే నార్మల్ ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది కంటెంట్. సో ఇక్కడ ఎలిమెంట్ పొజిషన్ దగ్గర ఎలాంటి చేంజెస్ ఉండవు. ఒకవేళ మనం ఇలా రాసినా కూడా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు, నార్మల్ ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనకు స్టాటిక్ సంబంధం. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి అబ్సల్యూట్. మరి ఇక్కడ అబ్సల్యూట్ ఏం చేస్తుందో చూద్దాం. అండ్ ఎలిమెంట్ విత్ పొజిషన్ అబ్సల్యూట్ ఆర్ పొజిషన్ రిలేటివ్ టు దేర్ పేరెంట్ ఎలిమెంట్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ది పొజిషనింగ్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ సిబ్లింగ్స్ ఆర్ ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ అట్ దిస్ సేమ్ లెవెల్. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టాటిక్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్గా అబ్సల్యూట్ అని ఇచ్చిన. ఒకవేళ మనం ఇక్కడ అబ్సల్యూట్ ఇచ్చినట్లయితే దీని పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి కౌంట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడండి H1 ట్యాగ్లో ఎస్బీ టెక్ ట్యూట్స్ అని రాసినాం. H1 ట్యాగ్కి మనం ఏ ప్రాపర్టీ అప్లై చేయలేదు కాబట్టి H1 ట్యాగ్ యాజ్ ఇట్ ఈస్గా ఎస్బీ టెక్ ట్యూట్స్ అని చెప్పేసి మనకు స్టార్టింగ్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బీ ట్యాగ్. మరి ఇక్కడ బీ ట్యాగ్ ఏమో ఇచ్చినాం మనం, పొజిషన్ అబ్సల్యూట్ అన్నాం. అబ్సల్యూట్ అంటే సింపుల్గా ఈ కార్నర్ ఏదైతే ఉందో ఈ కార్నర్ నుంచి కౌంట్ చేసుకుంటుంది. అంటే దీనికి మధ్యలో సిబ్లింగ్స్ కానీ ఏవైనా ఉన్నా సరే దాన్ని పట్టించుకోదు. ఇమ్మీడియట్గా అబ్సల్యూట్ అనగానే కార్నర్ పొజిషన్
అంటే 0 0 ఈ యాక్సెస్ దగ్గర నుంచి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేసినాం ఇక్కడ లెఫ్ట్ 100 పిక్సెల్ అంటే లెఫ్ట్ సైడ్ నుండి 100 పిక్సెల్ ఆ విధంగా డైమెన్షన్స్ తీసుకుంటుంది. అట్లనే టాప్ ఈక్వల్ 150 పిక్సెల్. సో టాప్ నుండి 150 పిక్సెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి 100 ఇక్కడ నుండి 150 అనుకుందాం ఇక్కడ. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్లో ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని ఇంటర్సెక్షన్ పాయింట్లో మనకేముంది కంటెంట్ వెల్కమ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. అంటే అబ్సల్యూట్ యూజ్ చేసినప్పుడు సింపుల్గా కార్నర్ నుండి కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. సో లెఫ్ట్ కానీ రైట్ కానీ టాప్ కానీ బాటమ్ కానీ మనం ఏ వాల్యూస్ ఇచ్చినా సరే అక్కడ నుండి కౌంట్ చేసుకొని ఆ ఇంటర్సెక్షన్ పాయింట్లో అక్కడ మనకు డేటా అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మనకు ఎలిమెంట్ అనేది డిస్ప్లే ఇస్తూ ఉంటుంది. అది మనకు అబ్సల్యూట్. సింపుల్ ఇంతే. నెక్స్ట్ రిలేటివ్. మరి ఇక రిలేటివ్ అంటే ఏంటో చూద్దాం. An element with position relative is positioned relative to its normal positions. ఇంకా ఏమంటాడు చూద్దాం. The setting the top, bottom, left, right properties of a relatively positioned elements will cause it to be adjusted away from its normal position. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అబ్సల్యూట్ తీసేసి ఇక్కడ రిలేటివ్ పెట్టిన అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి చాలా జాగ్రత్త. ఇప్పుడు ఎక్కడ నుండి కౌంట్ చేస్తుంది మనకు ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏముంది ఎస్బీ టెక్ టూల్స్ H1కి మనం ఏమీ రాయలేదు, పొజిషన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అది నార్మల్గా డిస్ప్లే అవుతుంది. బీ ట్యాగ్ వెల్కమ్ అని ఇచ్చిన కంటెంట్ దీనికి ఏం చేసాం మేము ఇక్కడ CSS ప్రాపర్టీ ఇచ్చినాము. సో పొజిషన్ కోలన్ రిలేటివ్ అన్నాం. రిలేటివ్ అంటే ఏ ట్యాగ్ అయితే దీనిపైన ఉందో అక్కడి నుండి కౌంట్ చేస్తుంది, అంటే ఈ కార్నర్ నుంచి కౌంట్ చేస్తుంది మనకు. అబ్సల్యూట్ అంటేనేమో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా సరే అది కార్నర్ నుంచే కౌంట్ చేస్తుంది. అదే రిలేటివ్ అయితే దానికి ఇమీడియట్గా ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో అక్కడ నుండి మన కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ లెఫ్ట్ 100 పిక్సెల్ టాప్ 150 పిక్సెల్ అంటే ఇక్కడ నుండి లెఫ్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా వచ్చింది అనుకున్నాం 100 పిక్సెల్. టాప్ ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తుంది అంటే దానికి ఇమీడియట్గా ఉన్న ఎలిమెంట్ ఏది H1. సో H1 అంటే ఇక్కడ నుండి మనం 150 టాప్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్లో వెల్కమ్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఇది మనకు రిలేటివ్కి అబ్సల్యూట్కి డిఫరెన్స్. అబ్సల్యూట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కార్నరు 0 0 ఈ లొకేషన్ నుండి మన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అదే మనం రిలేటివ్ ఇచ్చినట్లయితే దానికి ప్రీవియస్గా ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో అక్కడ నుండి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లియర్. సో అది మనకు రిలేటివ్కి అబ్సల్యూట్కి డిఫరెన్స్. ఇక లాస్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫిక్స్డ్. చూడండి ఇదేమంటాడు an element with position colon fixed is positioned to the viewport which means it always stays in the same place even if the page is scrolled. అప్పుడప్పుడు మనము వెబ్సైట్లలో చూస్తూ ఉంటాం. మన వెబ్సైట్ని స్క్రాల్ చేసినా సరే కొన్ని కంటెంట్స్ కానీ కొన్ని ఇమేజెస్ కానీ స్టాటిక్గా అదే ప్లేస్లో అలాగే ఉంటాయి. క్లియర్. సో అటువంటి దాన్ని మనం క్రియేట్ చేయాలన్నప్పుడు ఫిక్స్డ్ అంటే ఒక కంటెంట్ని మనం ఫిక్స్గా చేసినట్లయితే ఒకవేళ మనం స్క్రోల్ చేసినా సరే అది అక్కడే ఉంటుంది, స్టాటిక్గా ఉంటుంది, అది అక్కడే ఫిక్స్డ్గా ఉంటుంది, మూవ్ అవ్వదు. సో అలాంటిది మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వీ కెన్ యూస్ ఫిక్స్డ్. క్లియర్. మరి దీన్ని కూడా ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు మనము అంటే టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ ప్రాపర్టీస్ ఆర్ యూజ్డ్ టు పొజిషన్ ది ఎలిమెంట్. సో మనం ఏ పొజిషన్లో అయినా సరే దాన్ని అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఫిక్స్డ్ అని ఇచ్చిన అనుకుందాం. ఇప్పుడు చూడండి ఎక్కడ నుండి ఫిక్స్డ్ అవుతుంది, మరి ఇది ఎక్కడ నుండి కౌంట్ చేస్తుంది అంటే ఇది కూడా సేమ్ అబ్సల్యూట్ లాగానే వర్క్ అవుతుంది. ఓన్లీ రిలేటివ్ మాత్రమే దానికి ఇమీడియట్గా ఉన్న ఎలిమెంట్ నుండి కౌంట్ చేసుకుంటుంది. బట్ అబ్సల్యూట్ కానీ ఫిక్స్డ్ కానీ ఈ రెండో వచ్చేసి మనకు కార్నర్ ఏదైతే ఉంటుందో ఆ కార్నర్ నుండి కౌంట్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్లో H1 ఎస్బీ టెక్ టూల్స్ నార్మల్గా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బీ ట్యాగ్ వెల్కమ్ అన్నాం. బీ ట్యాగ్ ఏమి ఇచ్చిన ఇక్కడ పొజిషన్ వచ్చేసి ఫిక్స్డ్ లెఫ్ట్ 100 పిక్సెల్ టాప్ 150 పిక్సెల్ అంటే ఇక్కడ నుండి లెఫ్ట్ 100 పిక్సెల్ టాప్ 150 తీసుకొని ఆ పొజిషన్లో మనకు ఆ బీ ట్యాగ్లో ఉన్న కంటెంట్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం స్క్రాల్ చేసినట్లయితే వెల్కమ్ అనేది మూవ్ అవ్వదు, అక్కడే ఉంటుంది మనకు ఫిక్స్డ్గా. సో అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వీ కెన్ యూస్ పొజిషన్ వాల్యూ ఫిక్స్డ్. ఈ విధంగా మనం CSSలో పొజిషన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఎలిమెంట్ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలి వెబ్ పేజ్లో, సో దాన్ని డిసైడ్ చేయాలన్నప్పుడు పొజిషన్ యూజ్ చేయాలి. సో పొజిషన్ వాల్యూస్ వచ్చేసి మనకు 4 వేస్లో ఉన్నాయి: స్టాటిక్, అబ్సల్యూట్, రిలేటివ్, ఫిక్స్డ్. ఓకే, మీరు అయితే నోట్ తీసుకొని క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి. నేను రిమూవ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాస్తాను. ఓకే, మీరు ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్స్లు కానీ బీటెక్ ఎగ్జామ్స్లు కానీ కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. వెబ్ డిజైనింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకు పొజిషన్స్ అనేటివి రికార్డ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఇమేజ్ని కానీ లేదంటే ఒక కంటెంట్ని కానీ ఒక బ్లాగ్ కానీ పర్టికులర్ ప్లేస్లో డిస్ప్లే చేయాలన్నప్పుడు కంపల్సరీగా పొజిషన్స్ అనేటివి రిక్వైర్డ్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ HTML హెడ్ సెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైటిల్ రాస్తాను, CSS పొజిషన్స్, టైటిల్ క్లోజ్. ఇక్కడ మీరు CSS ప్రాపర్టీని
ఇన్లైన్ స్టైల్ షీట్లో యూజ్ చేయొచ్చు, ఇంటర్నల్లో యూజ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. క్లియర్. నేనైతే ఇంటర్నల్లో రాస్తాను. ఇంటర్నల్లో రాయాలంటే మనం హెడ్ సెక్షన్లో స్టైల్ ట్యాగ్ యూజ్ చేస్తాం. స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బీ ట్యాగ్, ఇందాక రాసినట్టు బీ ట్యాగ్కి పొజిషన్ కోలన్ స్టాటిక్ లెఫ్ట్ 100 పిక్సెల్ టాప్ 150 పిక్సెల్. ఈ విధంగా ఒక ప్రాపర్టీని అయితే నేను డిక్లేర్ చేసుకున్నాను స్టైల్ ట్యాగ్. నెక్స్ట్ హెడ్ సెక్షన్ క్లోజు. ఇక బాడీ సెక్షన్లో ఒక H1 ట్యాగ్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు అని చెప్పేసి H1 క్లోజ్. నెక్స్ట్ బీ ట్యాగ్, ఇందులో SB టెక్ ట్యూట్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెడుతున్నా. బీ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్ క్లోజు, HTML క్లోజ్. ఇంత సింపుల్. ఈ విధంగా రాసినట్లయితే మనకి ఇక్కడ స్టాటిక్ ఇచ్చినాం కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు, రెండు పక్క పక్కన డిస్ప్లే అవుతూ ఉంటాయి. అంటే ఫ్లో ఎలా ఉంటే ఆ విధంగా డిస్ప్లే అవ్వకుండా పోతుంది. మనకు కూడా BR ఇస్తేనేమో నెక్స్ట్ నెలకి వెళ్తుంది, BR లేదు కాబట్టి పక్క పక్కనే రెండు డిస్ప్లే అవుతాయి. సేమ్ వే ఇట్లనే మీకు ఇక్కడ స్టాటిక్ ప్లేస్లో అబ్సల్యూట్, అట్లనే రిలేటివ్, ఫిక్స్డ్, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రోగ్రామ్, ఇక్కడ వాల్యూ ఒకటి చేంజ్ చేయండి, మిగతాదంతా సేమ్ పెట్టేసి మీరు ఎగ్జామినేషన్లో రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది. క్లియర్. ఇంతే. సో ఈ విధంగా మనం CSS పొజిషన్స్ని HTML ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మీరైతే నోట్ తీసుకొని క్లియర్ ప్రోగ్రామ్ రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నాకు రిప్లేస్ అట్లే వీడియోలో మీ ఫ్రెండ్స్ కూడా చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.